బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అపర్నాస్ హోమ్ టీవీ, మీ వన్ స్టాప్ డెస్టినేషన్, మీ ఎవ్రీడే లైఫ్ కోసం. మీకు ఈరోజు ఈ వీడియోలో మీకు తొందరగా 10 minutesలో అయిపోయే మిల్క్ హల్వా రెసిపీ తీసుకొచ్చిన. మైక్రోవేవ్లో చేయడం చాలా ఈజీ చేసుకోవడం, క్లీనప్తో సహా మీకు 15 to 20 minutes పడుతుంది. అంతకంటే ఎక్కువ టైం పట్టదు. అండ్ పాడయ్యే స్క్రూ అప్ అవుతుంది అనే అవకాశమే లేదు. ట్రైడ్ అండ్ టెస్టెడ్. సో వెళ్ళి ఈ యమ్మీ రెసిపీ చూసేద్దాం. ట్రై చేయండి, మీకు నచ్చిందా లేదా నాతో తప్పకుండా షేర్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా డెజర్ట్ రెసిపీస్ ఉన్నాయి నా ఛానల్లో. చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ప్లీజ్ చూడండి, ట్రై చేయండి. అండ్ మీకు నచ్చిందా లేదా అనేది ఒక్క కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చలో వెళ్ళి రెసిపీ చూసేద్దాం. బాయ్ అండి. ఈ మిల్క్ హల్వా చేయడానికి 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్. కండెన్స్డ్ మిల్క్ అన్న మిల్క్ మేడ్ అన్న తీసుకోండి. ఇది 14 ounces, 400 grams. పెరుగు అండ్ నెయ్యి. ఆప్షనల్. ఈ పిస్టాషియోస్ ఆప్షనల్, కానీ మంచిగా ఉంటాయి అన్నమాట. పైనుంచి చల్లితే చాలా టేస్టీ ఉంటాయి. ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్, మిక్స్ చేసుకోవడానికి ఒక స్పూన్, అండ్ ప్లేట్లో గ్రీస్ చేసుకోండి. నెయ్యితో మంచిగా మొత్తం అద్దుకొని పెట్టుకోండి. సో దట్ మనం అయినాక దీంట్లో పెట్టుకోవచ్చు. 15 minutes చేయడానికి పడుతుంది. అండ్ 5 minutes మైక్రోవేవ్ క్లీన్ చేసుకోవడానికి పడుతుంది. 20 minutesలో ఈ స్వీట్ అయిపోతుంది. చలో స్టార్ట్ చేద్దాం. మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో మనం ఒక క్యాన్ కండెన్స్డ్ మిల్క్ తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో 3 tablespoons యోగర్ట్ వేద్దాం. చాలా టేస్టీ ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ని చూసి భయపడకండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. పెరుగు పని అయిపోయింది, తీసేసుకుందాం. అండ్ 3 teaspoons ఘీ వేద్దాం. టీస్పూన్కి టేబుల్ స్పూన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, చూసుకోండి. 1 2 3. దీన్ని మంచి మిక్స్ చేసి 4 minutes మైక్రోవేవ్ చేయాలి. సో మంచి నోట్ చేసుకోండి టైంని. 4 minutes మైక్రోవేవ్ చేయాలి. సో మైక్రోవేవ్ చేసి 1 to 2 minutes వదిలేసి తర్వాత ఏం చేయాలో చెప్తాం. 4 minutes మైక్రోవేవ్ చేసి వచ్చింది. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేద్దాం. అండ్ 2 teaspoons ఆఫ్ ఘీ వేద్దాం. అండ్ మళ్ళీ ఒక్కసారి మెల్లగా మిక్స్ చేసి మైక్రోవేవ్కి 2 minutes మైక్రోవేవ్ చేద్దాం. 2 minutes మైక్రోవేవ్ అయినాక మళ్ళీ చూపిస్తాం. 2 minutes మైక్రోవేవ్ చేసి వచ్చింది. ఇప్పుడు లాస్ట్ సెట్ ఆఫ్ 2 teaspoons ఘీ యాడ్ చేద్దాం. అండ్ మంచి మిక్స్ చేసేద్దాం. కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఇక లాస్ట్ 2 minutes మైక్రోవేవ్ చేసేస్తే మన స్వీట్ రెడీ అయిపోతుంది. 2 more minutes మైక్రోవేవ్ చేసి మళ్ళీ చూపిస్తాం. సో ఆ 2 minutes మైక్రోవేవ్ అయిపోయాక దానిలో నుంచి ఎంటీ చేసి గ్రీస్ చేసిన ప్లేట్లో పెట్టిన డెలిషియస్ మిల్క్ హల్వా రెడీ. కొంచెం పిస్తాషియోస్తో గార్నిష్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి మీకు నచ్చిందా లేదా చెప్పండి. నా ఛానల్లో వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ అండి.